గారిని ఎంత ఇబ్బంది పెట్టారండి. కనీసం ఒక స్టూల్ ఎక్కి మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదండి. మైక్ కనీసం ఒక 500 మంది 1000 మంది భూమి కూడా ఒప్పుకోలేదంటే వీళ్ళు టీడీపీని లేకపోతే జనసేన మాడితే కనీసం దయ్యాలు వేదాలు వల్లించినట్టు కదా మాట్లాడడానికి హక్కు ఉందా అసలు వైసీపీ నాయకులకి? నేను అంటే ఒక స్థాయికి మించి మాట్లాడాలంటే ఎన్నో చెప్పాలండి వీళ్ళ గురించి. ఇంత కర్కోటకంగా ఇంత పాశవికంగా వీరు ప్రవర్తించిన తీరు ఇది గర్హనీయమండి. ఈ రోజు రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ ఇంత దారుణమైన రాజకీయ పరిస్థితులు ఈ రోజు నెలకొన్న దారుణమైన పరిస్థితులు ఎక్కడా లేవండి. నాకు తెలిసినంత వరకు వీటిని నిర్మూలించాలని నేను లోకేష్ గారు మాట్లాడారండి. రాంబాబు గారు కావచ్చు, లేదంటే జోగి రమేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే జోగి రమేష్ గారు ఇప్పుడు ఒక కేసులో లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు. మీకు ఏదైనా చేతనైతే కోర్టులో తెలుసుకోండి, కోర్టులో మీ నిర్దోషిస్తూ నిరూపించుకోండి. అంతేగాని లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు గారు ఇంట్లో దాడి చేస్తారు, బాంబులు వేస్తారు, కాలుస్తారు, మళ్ళీ మేము కేసు పెట్టి ఏమండి కేసు మంచిదా చెడ్డదా అనేది 2019 నుంచి 2024 మధ్యలో మీరు పెట్టిన కేసులు ఎన్నండి? చంద్రబాబు గారి మీద 75 ఏళ్ల వయసులో మీరు పెట్టిన కేసులు ఎన్నండి? ఎన్ని పీటీ వారెంట్లు వేశారండి? అంటే మోహన్ గారు ఇక్కడ కేసుల విషయంలో శృతి మించుతుంటే ఇక తప్పక పెట్టారా? లేదంటే పెట్టేవాళ్ళు 18 నెలల నుంచి పెట్టుండే వాళ్ళేమో ఇప్పుడు పాత కేసులు తవ్వుతున్నారు. ఓపెన్ గా అందరూ కనబడుతున్నది. దారుణంగా నడిబజార్లో మర్డర్లు చేసినారు. ఇంతవరకు మర్డర్లు కేసులు పెడతారు. మధ్యలో అన్ని కేసులు పెట్టిన మీరు ఈ రోజు కేసుల గురించి మాట్లాడడం అసలు విజ్ఞత ఉందా? నేను అంటున్నా ఇంకొక మాట. ఇదే జోగి రమేష్ గారు జనార్దన్ రావు అనే వ్యక్తితో సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. గత కొన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఫోన్ కాల్స్ ఉన్నాయి. జనార్దన్ రావు గారే వాంగ్మూలం ఇచ్చాడు, అయ్యా జోగి రమేష్ నా పార్ట్నర్ అని. దానికి లోపలేశారు. 77 రోజులు జైల్లో ఉన్నారు. ఏమంటే ఏ మాత్రము ప్రూఫ్ లేకపోతే 77 రోజులు జైల్లో ఉంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఫ్రీ బెయిల్ రాలే. ఆయన కూడా ఏదో ఆరోగ్యం బాగాలేదని, కళ్ళు బాగాలేవు, కాళ్ళు బాగాలేవు, ఆపరేషన్ చేసుకోవాలి, కన్ను ఆపరేషన్ చేసుకోవాలి, నాకు ఆరోగ్యం బాగాలేదని వచ్చినారు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి సార్. ఒకరిని జోగి రమేష్ గారిని మాట్లాడుతున్నా, జోగి రమేష్ గారు 77 రోజులు అనగానే మీరు 53 రోజులు మిమ్మల్ని 100 రోజులు రైట్ అండి, రైట్. అదే అంటే ఇక్కడ శేఖర్ రెడ్డి గారు ఒకటి అంటే వైసీపీ అండ్ టీడీపీ తీరు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అవునన్నా కాదన్నా ఒకవేళ మోహన్ రెడ్డి గారు ఫీల్ అయినా రెచ్చగొట్టడంలో, బూతులు తిట్టడంలో వైసీపీలోని కొంతమంది పర్టికులర్ నాయకులు కవ్వించడంలో ముందున్నారు. అది అందరూ చూస్తున్న విషయమే. దానికి రెచ్చిపోతూ తిట్టులాగా మీ పార్టీ కూడా వెళితే అది మీ పార్టీకున్న క్రెడిబిలిటీని తగ్గించేదిగా ఉంటుంది. అలా అని ఎన్ని తిడుతున్నా ఏం చేస్తున్నా క్రెడిబిలిటీ లేదు కాబట్టి, పార్టీ మనగడ లేదు కాబట్టి ఇతర పార్టీలు వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ లీడర్షిప్ ఒకే పార్టీ ఒకరే వచ్చారు కదా అధికారంలో. సూటిగా ఆన్సర్ చెప్తా. నేను ఏమంటున్నా అంటే కులాల మధ్య కుంపట్ల స్థాయికి దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అవునవును. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో ముందు గుర్తిచ్చినారో మీకు తెలియదు. కులాల కుంపట్లు మొదలు పెట్టించింది మీ బాస్. కులాల కుంపట్లు మొదలు పెట్టింది, స్టార్ట్ చేసింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో. జగన్మోహన్ రెడ్డి అని ఆయనతో తిట్టిని మొదలు పెట్టింది మీ బాస్. మీరు మాట్లాడితే ఎట్లా, వేదాలు మాట్లాడితే ఎట్లా, వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రైట్ అండి. బడ్జెట్ గురించి మాట్లాడదాం. బడ్జెట్ గురించి అయితే ఒకటి మాట్లాడదాం. నేను ఫైనల్ గా ఒక మాట చెప్తా ఈ విషయంలో. ఇక్కడ ఈ స్థాయికి దిగజారి కులాల మధ్య కుంపట్లు పెడతారనే అని ఎవరు ఊహించలేదండి. ఇది 2 పార్టీల మధ్య ఇష్యూగానే చూసాం కానీ ఎక్కడ కులాలు ఎప్పుడైతే అది అర్థమైందో మాకు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మా వారికి మేము వాన్ చేసామండి. మాకు కాన్ఫరెన్స్ కాల్స్ జరిగాయి, తర్వాత మీటింగ్లు జరిగాయి, అన్నింటిలో కూడా వాన్ చేశారు. చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు, దయచేసి ఇటువంటి పనులు మీరు పోకూడదు, ఏమన్నా మాట్లాడివ్వండి వైసీపీ నాయకులు, మీరు ఎక్కడ రియాక్ట్ కావద్దు, ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రభుత్వం తగిన విధంగా మేము రెస్పాండ్ అవుతామని ఆయన క్లియర్ గా చెప్పిన తర్వాత ఈ రోజు ఎక్కడా కూడా వారు ఏమండి ఈ మధ్య కాలంలో గోరట్ల మాధవ్ గారు ఏం మాట్లాడారంటే చంద్రబాబు గారిని నరుకుతాం, పొడుస్తాం. అసలు అది అనంతపురం భాషే. ఆయన మన మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైంది. ఆయన మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఆ రాయలసీమ సంబంధంగా, ఎత్తిపోతల సంబంధంగా ఒక మీటింగ్ లో చంద్రబాబు గారిని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నరుకుతాం. ఏందని నరికేది? నాకేం అర్థం
కావట్లేదు. ఆయన మాట తెలుగుదేశం పార్టీ నాయకులు మీటింగ్లు పెట్టుకొని చందాలు వసూలు చేసి నడుపుతామని మాట్లాడినారు మైకల్లో సార్. చంద్రబాబు తెలుగుదేశం నాయకులు మీటింగ్లు పెట్టుకొని మైకులు తీసుకొని అంబట్రామ్ బాబు గారిని చంపితే 50 లక్షలు ఇస్తానని చెప్పినారు. మీరు అది మర్చిపోయినారేమో. మీరు మాట్లాడితే డబ్బులు వసూలు చేసి మట్టలు చేస్తామని డిస్కషన్ లో మీటింగ్ లోనే మాట్లాడినారు మీరు మైకల్లో. మీరు తప్పించుకొని మమ్మల్ని తప్పించుకోవడానికి ఇరికించడానికి ప్రయత్నం చేస్తే కాదు. కాకపోతే రెచ్చగొట్టేది మీరు, రెచ్చగొట్టి తర్వాత పూతల వరకు తీసుకొచ్చేది మీరు తప్ప మా వాళ్ళు ఎప్పుడు తీసుకురావాలనే ఉద్దేశమే లేదు. సంస్కారం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉంది వీళ్ళందరికన్నా. వీళ్ళకి తక్కువ ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంది. ఆయన నోటితో ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు రాజకీయాలకు వచ్చి దాదాపు ఆయన ఇప్పటి వరకు ఒక్క బూత్ కూడా కట్టలే. చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారితో పాటు మీ ప్రతి లీడర్ ముందుకు వచ్చినారు. ఈ రోజు లోకేష్ గారు తీసుకొని సీరియస్ ఆవేశపడతానే కరెక్ట్ గా అనుకుంటే లోకేష్ గారు అంత కరెక్ట్ గా ఉండి ఉంటే ఆ రోజు మున్నాడు ఎందుకు పోతాను ఎంతమంటున్నారు పోలీసులు అదంతా తెల్ల. మీరు మాట్లాడిన మాటలు విపరీతమైన ధోరణితో మాట్లాడి మీకు అధికారం మాట్లాడతారు. అధికారం వచ్చిన తర్వాత సత్యం చెందలేకపోతారు. ఆ సత్యం చెందు కూడా ఎవరినో కానీ అడ్వర్టైజ్ సత్యం చెందులు కావాలని చూస్తారు. మీకు క్రెడిబిలిటీ లేదు కాబట్టి, రాష్ట్రంలో మీకు మనగడ లేదు కాబట్టి మీరు పోయి తెలంగాణలో కాంగ్రెస్ యొక్క పొత్తు పెట్టుకుంటారు, ఆంధ్రలో వచ్చి బీజేపీ పొత్తు పెట్టుకుంటారు. మీరు రాజకీయాలు మాట్లాడితే ఒక్క నిమిషం అండి, మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు కాబట్టి తయారవుతున్నారు. ఇలాంటి నిన్నగాక మొన్న 10 రోజుల కిందట షర్మిల గారిని అత్యంత దారుణంగా బూతులు తిరుగుతున్న వీడియో నేను చూశానండి. ఆ పంచ ప్రభాకర్ ఎవరో ఒక అతను ఎవరు తిట్టారు? మీరు తిట్టారేమో, మీరు తిట్టి పెట్టింటారు, మా మీద దొరుకుతారు. మీరు తిట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు షర్మిల గారిని ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఆగండి. ఆయన ఏదో డౌట్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం.